దేవుని అతి పరిశుద్ధమైన నామములో చేర్చబడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి వందనాలు, అందరికీ ప్రైజ్ రాడండి. దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్దాము. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 8వ వచనము వరకు చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎవరితడు? ఈ దైవజనుడి పేరేంటి? ఎలీషా ఎప్పుడు కూడా షునేము అనే పట్టణమునకు వెళుతూ వస్తూ ఉండేవాడు. షునేము అనే పట్టణమునకు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు షునేమి పట్టణస్థురాలైన గనురాలు అని పేరుంది. ఎలీషాకు పేరుంది గనక ఎలీషా పేరు మెన్షన్ చేయబడది, ప్రస్తావించబడది. ఈ స్త్రీకి పేరు అనేది ఈ వచనంలో లేదు కాబట్టి గనురాలు అని రాయబడ్డది. ఈ గనురాలు ఎక్కడ వాస్తవ్యులు అంటే షునేమి పట్టణములో ఉండే వాస్తవ్యులు. గమనించండి, గనురాలు అంటే ఎలా చెప్పొచ్చు? గొప్పది, రైట్, గొప్ప స్త్రీ అని చెప్పొచ్చు. అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హెబ్రూ పదం నుంచి వచ్చింది. ఈ వర్డ్ హెబ్రూ పదాన్ని బట్టి ఆ స్త్రీని ఏమన్నారంటే, ఒకటి వయసులో పెద్దది, రెండవది రూపములో పెద్దది, స్ట్రక్చర్, మూడవది పేరు ప్రతిష్టలో పెద్దది, ఆ తర్వాత నాలుగవది ఏంటంటే ధనము, డబ్బులో పెద్దది కావచ్చు, ఆ తర్వాత వంశావళిలో పెద్దది కావచ్చు, వయసులో పెద్దది కావచ్చు. ఎలీషా కంటే పెద్ద వయసు ఉండొచ్చు. రెండో మాట ఏంటి చెప్పండి? రూపములో పెద్దగా ఉండొచ్చు, స్ట్రక్చర్. కొందరు కొంచెం శరీర దారుఢ్యము బాగా ఉండి కొంచెం ఎత్తుగా ఉంటారు, అలా కూడా గొప్పగా కనపడవచ్చు ప్రియులారా. అలా కూడా చాలా మంది కూడా వారి వంశాలను బట్టి కానీ వాళ్ళ గోత్రాన్ని బట్టి కానీ గొప్ప వాళ్ళండి అంటారు కొందరు. మూడవది ఏంటంటే పేరు ప్రతిష్ఠితుల్లో కూడా గొప్పవారు. కొందరికి చాలా డబ్బు ఉంటుంది కానీ పేరు ఉండదు, కొందరికి పేరు ఉంటుంది కానీ ఆ పేరుని ఎవరు గుర్తించలేని విధంగా ఉంటుంది అన్నమాట ఆ పేరు. ఓకేనండి. ఆ తర్వాత ధనములో కూడా గొప్పదాట ఏమి ప్రియులారా. ఆ తర్వాత వంశావళిలో కూడా గొప్పదాట. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడిగాడు. జరిగిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మరొక వ్యక్తిని ఏమని అడిగాడంటే, ఫోన్ చేసి, అరే బాబు మనదేం గోత్రం రా అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడు కదా అన్న, అసలు మన గోత్రమే లేదే అన్నాడట. నిజంగా అంటే దాని గురించి మనకి సంక్షిప్తంగా వివరంగా తెలియనప్పుడు మన ఏం గోత్రం ఉంది మనం చెప్పలేం ప్రియులారా. ఆ రోజు వంశావళులు ఉన్నవి, ఆ రోజు యోధా గోత్రం ఉన్నది. అక్కడ కొన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు కనబడుతున్నాయి అక్కడ యాకోబు పుట్టిన సంతానం ప్రియులారా. రాను క్రైస్తవులకు గోత్రాలు లేవు ప్రియులారా. క్రైస్తవులందరూ క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. 5 విషయాలు కనబడుతున్నాయి ఈ స్త్రీలో ప్రియులారా. అయితే ఇలా అర్థం చేసుకోవచ్చు, అయితే ఆమె దేంట్లో గొప్పదని ఎలా గుర్తించవచ్చు అంటే ఆమె లక్షణాలలో గొప్పదాట. మరి ఏ లక్షణాల్లో గొప్పదో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియులారా. ఆమెకున్న తపన ఏంటంటే, ఆమెకున్న ఆశ ఏంటంటే దేవుని సేవకులకు సహాయపడాలనుకున్నదే ఆమె తపన. హల్లెలూయా చెప్పండి. ఏంటండి ఆమె తపన? దేవుని సేవకులకు సహాయపడాలనుకున్నదే ఆమె తపన. చూడండి ఆమె లక్షణం ఏంటి? మొదటి లక్షణం చూద్దాం. ఏంటి ఆమె లక్షణం అంటే, ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన స్త్రీ. దేవుని నమ్ముకొని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు
వారిని చూస్తూ మనం ఏమంటామంటే వీరు మా ఆత్మీయులండి అంటారు. మా క్లోజ్గా మాకు సమీపంగా ఉన్నారు, మాకు స్నేహితులుగా ఉంటారు కాబట్టి నా ఆత్మీయుడండి అంటారు. మందిరానికి వచ్చినా రాకపోయినా అలా కూడా లోకంలో కూడా అంటారు మా ఆత్మీయులండి అంటారు. ఇంకేమంటారు? మాకు ప్రియమైన వారండి, మా క్లోజ్ అండి, అంతే అండి, అవునా కదండి. ఇంకేమంటారండి? ఇంకేదో అంటారు, ఇంకా ఇంగ్లీష్లో కూడా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవులుగా మాకు ప్రియమైన వారండి అంటారు. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. అర్థమైందండి? వారి అలంకరణ ఎలాగున్నా పర్వాలే, వారు ఎత్తుకున్నా పర్వాలే, వారు చదువుకున్నా పర్వాలే, వారు ఇంకా రకరకాలైన ఆభరణాలతో అలంకరించుకున్నా పర్వాలే, వారి స్థితి ఎలా ఉన్నా పర్వాలే, వారు ఇంకెంత ఫ్యాషన్గా నడిచినా పర్వాలే, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. ప్రియులారా, శరీర సంబంధమైనవి చాలా ఉన్నవి, కానీ శరీర సంబంధమే మనకు అవసరం లేదు. ప్రియులారా, శరీర సంబంధమైన మనం పట్టుకుంటే మనం ముందుకెళ్ళలేం. మనం ఆత్మ సంబంధమైన బిడ్డలం కాబట్టి ఎప్పుడైనా సరే వారు ఎక్కువ సంపాదించినా, వారు ఎంత గర్వంగా జీవించినా కానీ పదే 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 చెప్పుకోవటంలో ఉపయోగం లేదు. కూర్చుని తగలబడి వారి గురించి మనం లెక్కలు వేసుకోవటం ఉపయోగం లేదు. ఎవరు అలా లెక్క ఆత్మ సంబంధమైన బిడ్డలు, ఆత్మ సంబంధమైన ఆత్మీయత మనలో లేకపోతే మనము ఆత్మ సంబంధమైన కానీ నిన్ను సరళైన మందిరానికి ఆత్మ సంబంధమైన బిడ్డలు నువ్వు కానే కాదు. నువ్వు ఉత్తగా వస్తున్నట్టే, ఊరికనే వచ్చి వెళుతున్నట్టే నువ్వు, అంతే. ప్రియులారా, మనం ఎవరో తెలుసా? మనం ప్రత్యేకించబడిన వాళ్ళు. తల్లి దగ్గర నుంచి కొడుకు వేరే అయ్యాడు అనుకోండి, వాడు వేరే అయ్యిండండి, వాడు పొత్తులో లేడండి, వేరే అయ్యిండండి అంటారు. కొడుకు వెంటనే వేరే అయితే తల్లి బాధపడేది, కొడుకు వేరే అయ్యింది. ఇప్పుడు తల్లి చాలా బాధపడతా ఉంటుంది. లోకం నుంచి మనం వేరే అయినప్పుడు లోకం కూడా బాధపడాలి. మనం ప్రత్యేకించబడిన వాళ్ళు అన్ని విషయంలో ప్రియులారా, మనం తెగిదింపులు చేసుకుని వచ్చేసిన ప్రియులారా, మనం ఆత్మ సంబంధమైన బిడలం. షునేమైన గనురాలట, ఆమె అంటున్న మాట ఏంటంటే 8వ వచనములోని ఒకసారి కొంచెం మీకు చూపిస్తాను. ఒక మాట 9వ వచనం కొద్దాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు. అంతకుముందు ఎక్కడికి వచ్చాడు? షునేమైన పట్టణమునకు వస్తూ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమేం చేసిందంటే, అయ్యా మా ఇంట్లోకి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అని బలవంతం చేసిందట అండి. బలవంతం చేసిందట. ఓ సేవకుడు, ఓ విశ్వాసి మందిరానికి రాకపోతే దర్శిద్దామని చెప్పేసి సైకిల్ వేసుకుని, బైబిల్ బ్యాగులో పెట్టుకుని సైకిల్ వేసుకుని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఇంట్లోనే ఉన్నది, తండ్రి లేడు, భర్త లేడు. స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి, అమ్మ ఉన్నావమ్మా, వందనాలమ్మా అని చెప్పాను. అయ్యా వందనాలయ్యా అని చెప్పాడు. లోపలికి వెళ్ళేసరికి కుర్చీ వేశారు. ఆమె వేసింది ఏదో పేటో ఏదో వేసింది, కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆమె కూడా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా మందిరానికి రావట్లేదు, 2 వారాలు అయింది, ఎందుకు రాలేకపోతున్నావు, సమస్య ఏంటమ్మా అని చెప్తుంటే ఏవో కారణాలు చెప్పిందనమాట. చెప్పిన తర్వాత సర్లమ్మా చిన్న ప్రార్థన చేస్తానమ్మా అంటే, ప్రార్థన చేసే సమయంలో సరే ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్న తర్వాత, అయ్యా కొంచెం ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళండి అయ్యా అన్నదాట. బాగా ఆలోచించండి. అనుబంధం మందిరానికి రావట్లేదు ఏంటంటే ఏదో ఒక మాట చెప్పి పంపించవచ్చు సేవకుని, లేకపోతే ప్రార్థన చేయించుకొని పంపించవచ్చు, కానుక పెట్టి కూడా పంపించవచ్చు. ఆమె అంటుంది కదా, అయ్యా ఒక్క ముద్ద భోజనం చేసి వెళ్ళండి అయ్యా అంటే, పర్వాలేదమ్మా ఇప్పుడే చేసి వచ్చాను పర్వాలేదమ్మా అంటే, ఆ తల్లి అంటుంది కదా, అయ్యా కరివేపాకేసి చారు పెట్టాను, పప్పు చారు చాలా కమ్మగా ఉందయ్యా, ఒక్క ముద్ద తినిపోండి అయ్యా, అయ్యా మా సేవకుడు కదా ఒక్క ముద్ద తినిపోండి అయ్యా అని బ్రతిమలాడితే, నా ఆత్మీయ బిడ్డ కదా, నేను బాప్తిస్మం ఇస్తే నా దగ్గరకు వచ్చే బిడ్డ కదా, నేను భోజనం చేస్తే తప్పేం లేదని చెప్పేసి అని చేతికి నిలిస్తే కడుక్కొని కింద సాపేస్తే కూర్చున్నాడు. ఒక ప్లేట్లోని అన్నం పెట్టి ఆ ప్లేట్లో మంచిగా సాంబార్ పప్పుచారు పోసి ప్లేట్ తీసుకొచ్చి ఆ సేవకుడికి ఇచ్చింది. ఆ సేవకుడు ప్లేట్ ముందు పెట్టుకుని భోజనం చేస్తున్నాడు. భోజనం అలా కలిపి తినే సమయంలో
ఆ ఇంటి అయ్యి ఉంటాడు చూస్తున్నావా, ఆ ఇంటి యజమానుడు ఆయన పొలం పనుకో బయటకో ఇటో పోయి రాని వచ్చేసాడు. ఆయన అక్కడ చెప్పులు ఇప్పి ఆ సూర్ కింద నుంచి చూసేసరికి తెల్ల బట్టలు వేసుకుని ఎవరో ప్లేట్ ముందు పెట్టుకుని అన్నం తింటున్నారు. ఆయనకి తెలియని వారు ఇంకెవరు వస్తారని ఆలోచించి పని పాట లేక ఓ బైబిల్ సంకనేసుకొని ఇంటింటికి తిరుగుతూ వాడ పెడితే వాడు తినుకుంటూ వస్తున్నారా అని తిట్టాడండి. అయినా పర్లేదు తలంచుకొని ప్రభువా నీకు స్తోత్రం అని ప్లేట్లో అన్నం కలుపుతున్నాడు అన్నాడు. అలా అన్నం కలుపుతున్న సమయంలో మరలా అన్నం కలిపి ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకునే సమయంలోని అన్నాడు కదా, సిగ్గుసేరం లేదు, ఏదో పని చేసుకుంటే ఏమైంది, ఓ పెద్ద ఎద్దులాగా ఉన్నావు కదా నువ్వు అని చెప్పేసి అని ఒక 3 సార్లు ఆ పళ్ళెంలో ప్లేట్లో ఊసేసాడండి. ఊసేస్తుంటే భార్య భర్తకు భయపడి సేవకుడని గుండెల్లో దుఃఖం వేసి తలుపు చాటుకు వెళ్ళిపోయి పుట్టడు దుఃఖంతో ఏడుస్తుందట. ప్రియులారా, నా సేవకుడు రాకొచ్చాడు, నా సేవకుడు ఒక్క ముద్ద అన్నం పెడితే మా ఆయనగారు ఎందుకు ఎట్లా తినే ప్లేట్లో ఊసాడు ఏందని చెప్పేసి అసలు గట్టిగా ఏడవలసింది. అంత వేదనతో ఆ దిగమింగుకొని ఏడుస్తా ఉందట. ప్రియులారా, ఆ సేవకుడు కూడా బాధపడి కళ్ళం నిలబెట్టుకొని ఏ ప్లేట్లో అయితే ఊసాడో అదే ప్లేట్లో అన్నం ఒక్కసారి ఇట్లా తిరగదిప్పి ఒకసారి కలిపి తినేసాడండి. అన్నం తినేసి కడుక్కొని మంచినీళ్ళు తాగి అమ్మా వెళ్ళొస్తామ్మా అని చెప్పేసి వెళ్ళాడండి. ఆయన బయటికి వెళ్ళి ఆయన గారు స్టాండ్ తీసి సైకిల్ తీసి తొక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆమెను పిలిచారు. ఇట్రా అనేసరికి కళ్ళం నీళ్ళు పెట్టుకుని బాగా ఏడిచేస్తుంది. ఆమె వైపు ఈ భర్త చూడలేదు, కానీ ఆయన అన్నాడు కదా, ఎవడాయనా అంటే అయ్యగారండి, అయ్యగారు అందట. చిన్న వయసు అయినా చాలా ఓపికందే, రేపు పొద్దున్న చర్చికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు చర్చికి, మీ సేవకులకి చాలా ఓపిక ఉంటుంది కదా అని గుర్తించి 3 బస్తాల ఒడ్లు రిక్షా మీద వేసుకుని చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి పోయే ముందు నువ్వు వెళ్ళిపోయి ఆ అయ్యగారిని తీసుకురా, మన ఒడ్లకు ప్రార్థన చేస్తాడు అని. అప్పుడు ఆమె వెళ్ళిపోయి అయ్యగారిని బ్రతికినాడు, బయటికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే, అయ్యా ధాన్యం తీసుకొచ్చినా మా పొలంలో పండిని అయ్యా అంటే, మరి ఎందుకయ్యా పర్వాలేదులయ్యా అంటే, లేదండి పాస్టర్ గారు ఆ రోజేదో పొరపాటు జరిగింది, తెలియక నేను అట్లయినా ఈ ధాన్యానికి మీరు ప్రార్థన చేసి చెప్పండి, నేను తీసుకెళ్ళి చర్చిలో వేసేస్తానండి అని చెప్తే ఆయన ప్రార్థన చేశాడట. ప్రియులారా, అప్పటి నుంచి ఆయన చర్చికి రావటము ప్రారంభం చేశాడట. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, షునేమైన గనురాలు సేవకుళ్ళు ఏం చూసిందంటే భక్తి చూసింది. భర్తతో చెబుతుంది కదా, అతడు భక్తి కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలీషా భక్తి కలిగిన దైవజనుడు. అమ్మ మరి ఏం చేద్దాం చెప్పన్నాడు ఆయన. మన ఇంటి పైన ఆ అయ్యగారికి ఒక్క గది కడదాం. పాపం వచ్చిపోతున్నాడు కదా, మనకు కొద్ది డబ్బు ఉంది కాబట్టి ఒక్క గది కట్టి నువ్వు ఒక గది కట్టు, ఆ గదిలో ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నప్పుడు వెంటనే మనుషులను పెట్టించి ఒక గది కట్టించాడు ఆ యజమానుడు. కట్టించిన తర్వాత మరలా అదే షునేమైన పట్టణానికి ఎలీషా వచ్చినప్పుడు మరలా బలవంతం చేసి, అయ్యా ఎక్కడ భోజనం చేయొద్దు, మా ఇంట్లోనే భోజనం చేయాలయ్యా, మా ఇంటికి రండి అని బలవంతం చేసి పిలిచి లోపలికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత, మీరు వెళ్ళేటప్పుడు చాలా సమయం అవుతుంది కదా, రోడ్డు బాగలేదు, నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అయ్యా మీరు, కనుక మీకోసం ఒక గది కట్టించాను, రండి చూపిస్తానని పైకి తీసుకెళ్ళి గది చూపించిందట. చూసిన ఒకసారి 10వ వచనం, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒకటి మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. సేవకుడు అలిసిపోయి వస్తే సాపిస్తే కింద పడుకోలేమని మంచం పెట్టింది. ఎక్కువసేపు మంచం మీద పడుకుంటే బాగోదు, కొంచెం రెస్ట్గా ఉంటుందని ఒక చైర్, ఒక కుర్చీ కూడా పెట్టిందట, పీట పెట్టిందట. సేవకుడు బైబిల్ పెట్టుకుంటాడేమని బల్ల కూడా పెట్టిందట. మంచం పెట్టింది, కుర్చీ పెట్టింది, బల్ల పెట్టింది. సేవకుడు చీకట్లు ఎట్టుంటాడని కరెంటు కూడా పెట్టిందట. నేను చెబుతాను ప్రియులారా, మంచం ఉండి కరెంటు లేకపోయినా ఉండలేం ప్రియులారా. కరెంటు ఉండి మంచం లేకపోయినా
పడుకోలేం ప్రియులారా. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే సడన్గా ఎవరైనా కింద పెట్టుకోరు, పైనే పెట్టుకుంటారు. కాబట్టి ఇదిగో గౌరవప్రదంగా బల్ల పెట్టింది, కూర్చోమని కుర్చీ వేసింది. ఎంత దీవెన తెలుసా? ఒక దేవజనుడికి ఎంత దీవెన తెలుసా? ఇదిగో ఆయన గారు అంటున్నాడు కదా, 13వ వచనం. అతడు 13వ వచనం చదువమ్మా. అతడు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకేం కావాలి? ఎలీషాలో ఈ స్త్రీ ఏం గమనించింది? సేవకునిలో ఏం గమనించింది? భక్తి కలిగిన వాడు, భక్తిని గమనించింది ఆడ మనిషి. ఇప్పుడు ఆడ మనిషి అనే స్త్రీలో దైవజనుడు ఏం గమనించాడు? శ్రద్ధ కలిగిన భక్తి గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ భక్తి ఉన్నది, ఇక్కడ భక్తి ఉన్నది. అక్కడ భక్తి ఉంది కానీ ఇక్కడే భక్తి ఉందో తెలుసా? శ్రద్ధతో కూడిన భక్తి ఉంది. భక్తి ఉంటే సరిపోదు కానీ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని భక్తి ఎన్నో ఉన్నాయి. ఈరోజు భక్తి లేని జనులు చాలామంది ఉన్నారు. ఆ పుట్ట తవ్వి, ఈ పుట్ట తవ్వి, ఆ గుట్ట తవ్వి, ఈ గుట్ట తవ్వి అంత ముందేసుకొని తగలబడి కూర్చునే వాళ్ళు లేరంటారండి. పొద్దాక కూర్చున్న పుట్టలు దువ్వే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. నేను నిజంగా చెబుతున్నా, మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తి పరులు కాదు. ఎందుకు తెలుసా? భక్తిలో ఏముండాలమ్మా? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. మాటలు చెబుతావు, మాయ మాటలు చెబుతావు నువ్వు. నేను ఎట్టంటున్నాను, హృదయంలో నొచ్చుకోబాకండి. ఏమండి, భక్తిలో ఏముండాలండి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే భర్తను కూడా అరే అంటాం. నేనంటే నన్ను అనుకోబాకండి. భక్తి లేకపోతే ఎవరైనా చూస్తారని సిగ్గేసి చప్పట్లు కూడా కొట్టాం. ఎవరైనా చూస్తారని చెప్పేసి కవర్లో పెట్టుకుని పోతాం. బైబిల్ చెప్తున్నా. చర్చిలోకి వచ్చి నోరు తెరవాలన్నా, ఆరాధన చేయాలన్నా, దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కానీ ఎందుకు తెలుసా? నీకు శ్రద్ధ లేదు. శునేమనే గనురాలకి శ్రద్ధ ఉంది కాబట్టి గది కట్టించి గదిలో కావలసిన అన్ని కూడా సమకూర్చింది. శ్రద్ధ ఉంది కాబట్టి కావలసినది నా సేవకునికి మా అయ్యగారికి ఇదంటే ఇష్టం. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆత్మ సంబంధమైన వివేకం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందమ్మా? చెప్పండి అమ్మా. ఆత్మ సంబంధమైన పెళ్ళికి పోవాలంటే నీళ్ళు కాగిన కూర్చొని వేడి నీళ్ళు స్నానం చేసినా పర్వాలేదు కానీ చర్చి పోవాలంటే ఎంత కూలుగా ఉన్నాను 2 చెంబులు పోసుకుని పోవటం, అది శ్రద్ధ. అమ్మా, మందిరానికి త్వరగా వెళ్ళాలనుకున్నవాడు కూల్ వాటరా హాట్ వాటర్ అని చూస్తాడమ్మా. నిజం చెప్పాలి, తలక ఉట్టు గూపితే తల తీసేస్తా. అసలు తానం లేకుండా సబ్బు పెట్టి మొహం కడుక్కునరా, పర్వాలేదు, ఏం కాదు, ఎట్టని మట్లో పెట్టేదే, అప్పుడేం చెప్పిస్తారు. ఎందుకు తెలుసా? దీనికోసం సమయం వృధా చేస్తున్నారు కాబట్టి ఇది చెబుతాను నేను. తెలుసా మీకు? నిన్న ఒక ఆమె చనిపోయింది. మన చర్చికి వచ్చి ఒక ఆమె బాప్టిజం కావాలంది. ఇక్కడే ఇచ్చాము, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాము. నడవలేని స్థితిలో ఉంది. ఆటోలోకి మోసి ఆటోలు వేయాలి, తీసుకొచ్చి అటువంటి రొట్టె ద్రాక్షరసం దేవుని మందిరంలో తీసుకోవాలని ఇక్కడికి వచ్చిపోయింది కూడా ఆమె. మరి మీరు ఎంతమంది మందలు ఇచ్చారు నాకు తెలియదు, ఆ భగవంతుడికే తెలుసు. చూడటం కాదు, మందలేయాలి, చూడటం కాదు. నేను చూడటానికి ఏమన్నా మందలేయాలి, చెప్పాలి, పోవాలి. ఆత్మ సంబంధమైన స్థితి. దేవుని స్తోత్రం. శరీర సంబంధం కాదు మనము, ఆత్మ సంబంధులు మనము. ఒకటి, ఆత్మ సంబంధమైన వివేకం ఉంది ఆమెకి. దేవునికి స్తోత్రం. రెండవది, వినయ భావం గలది. వినయ భావం అంటే ఏంది? ఏమంటే చెప్పండి. వినయ భావం అంటే మనల్ని మనం ఖర్చు అయిపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు చేయాలి. అర్థమైందండి? వింటున్నారా? మనకు మనం కరిగిపోయినా
చాలా ఎక్కువ అని ఎలా అనగా మనం చెప్పండి. కుర్చీలు కూర్చున్న పెద్దలు, అమ్మమ్మలు చెప్పండి, నా వైపు చూడ చెప్పండి. అని ఎలా మనం చెప్పండి అమ్మా, ఎలా చెప్పగలం? పిల్లల విషయంలో వారికి లేకపోయినా, వారు మాటలు పడైనా, నిందలు పడైనా, శాపాలు పడైనా పెడతారు, ప్రేమ చూపిస్తారు, ఎక్కడున్నా కానీ ఇది వేసిపోయి ఇయ్యండియా, ఇది వేసిపోయి ఇయ్యండియా అవండి. చెప్పండి అండి, అన్నం వండి, చికెన్ కూర బాక్సులు క్యారేజ్ కట్టి ఒక వాన అప్పటికి అన్నం అన్నారు. నా ఫ్రెండ్స్ అన్నారు తిను అన్నారు. ఆయన ఏం చేశాడు? తిన్నాడు. ఏం చూసినా చికెన్ మంచిగా నూనె బాగానే ఉంది. చాలా 20 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పుడు వారేమన్నా, మీ అమ్మకి నేనంటే ఎంత ప్రేమ కదా మాటలు పడి ఇబ్బంది పడి, అది వినయము. దేవునికి స్తోత్రం గాక. అది వినయము ప్రియులారా. ఈ స్త్రీకి వినయ స్వభావం ఉంది ప్రియులారా, వినయము కలిగినది. రెండోది, మూడవది ఏంటంటే దేన్నైనా బలవంతంగా అడిగి పొందాలనుకునే పొందాలనుకునే గుణం ఆమె దగ్గర లేదు ప్రియులారా. దేవుడు ఇచ్చినప్పుడే. మరి ఏంటండి పాస్టర్ గారు ఏం చెప్పబోతున్నారంటే, బహుకాలం గడిచిన వృద్ధురాలు, భర్త కూడా బహుకాలం గడిచిన వృద్ధుడు, పిల్లలు లేరు, వారికి సంతానం లేదు. చర్చికి వచ్చి మనం ఫస్ట్ ఏమని ప్రార్థన చేస్తాం? ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అమ్మా, మా అవసరం తీర్చండి, మా అక్కలు తీర్చండి, మా అక్కరలు తీర్చండి, మా అవసరం తీర్చిన తర్వాత మా చెల్లి అవసరం తీర్చండి, తర్వాత ఇంకొక అవసరం తీర్చండి. మా అమ్మకి అసలు 5గురు పుట్టారు. వరుసగా చెప్పేసరికి దేవుడి శివులల్లా సెల్లులే పడతాయి. అసలు షునేమని గనురాలు సేవకునికి సేవ చేసింది, భక్తి చూపించింది. అప్పుడు గెహాజీని పిలిచి ఎలీషా అన్నాడు కదా, ఇంతగా భక్తి చూపిస్తున్నా, ఆమెకి ఏం కావాలి పిలు అంటే ఆమె వచ్చింది. గెహాజీని అడిగాడు, చెప్పు, రాజుతో మాట్లాడాలా, యాజకునితో మాట్లాడాలా? నేను రాజుతో మాట్లాడగలుగుతాను, చెప్పు అంటే. అమ్మా అంటే నా స్వజనుల మధ్యలో ఉన్నాను, అంత బలగానే ఉంది, ఎవరితో మాట్లాడిన అవసరం లేదని ఆమె అన్నది. గెహాజీ ఏంటి ఆమె అవసరం చెప్పు, ఆమె కోరిక ఏం చెప్పు, కోరిక లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పు అంటే, లోపలికి వెళ్ళి కలియ చూసేసరికి, అయ్యా 2 ముసలోళ్ళు కనపడుతున్నారు కానీ పిల్లలు ఎవరు ఉన్నట్టు లేదయ్యా. అప్పుడు వెంటనే అంటున్నాడు ఆయన ఒక మాట, చూడండి ఒకసారి ప్రియులారా, 16వ వచనము, 15-16 చదువమ్మా చెల్లె. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఎలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసులైన నాతో అబద్ధమాడవద్దు. సేవకుడు చెబుతున్నాడమ్మా, ఇదే నెలలో, ఇదే ఋతువున, ఇదే సమయంలో, వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట కొడుకుంటాడమ్మా అని చెప్పిన ఒకటే మాట. ప్రభా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమెవరు శ్రద్ధ కలిగిన, భక్తి కలిగిన స్త్రీ, శ్రద్ధతో భక్తి చేస్తుంది. ఈమె గనురాలు కావచ్చు, గొప్పది కావచ్చు, కానీ భక్తి కలిగిన స్త్రీగా ఉన్నది ప్రియులారా. భక్తి కలిగిన స్త్రీలు కావాలి. ఉన్నారా చెప్పండి, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా? కీర్తన గ్రంథము 12వ కీర్తన 1వ వచనం చదువమ్మా త్వరగా. కీర్తన గ్రంథము 12:1. యెహోవా, మరలా చదువు. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా. చూడండి, ఉన్నారండి నిజంగా.
శ్రద్ధ కలిగిన భక్తి చేసే వాళ్ళు ఉన్నారా? మనసు దగ్గర పెట్టి, ఒళ్ళు దగ్గర పెట్టి నిజంగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఏమండి, ఉన్నారండి? చెప్పండి అండి. యోబు గురించి ఆలోచించండి. యోబు ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. జతల జతల ఎడ్లు ఉన్నాయండి, గాడిదలు ఉన్నాయండి, గొర్రెలు ఉన్నాయండి, కుమారులు కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, బహుమంది పనివారు, ఓ ఫలాలు ఉన్నవి. ఊసు దేశంలో గొప్ప ధనవంతుడు. ఒక రోజున సాతాను అన్ని దూరం చేసిందండి. గొర్రెలు అన్ని చచ్చిపోయినవి, ఎడ్లన్నీ చచ్చిపోయినవి, కూలి వాళ్ళు కూడా చచ్చిపోయారు, పిల్లలు కూడా, ఇల్లు కూలిపోయి పిల్లలు కూడా చచ్చిపోయారు. నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా, ఏంటంటే 2 రేకులు అట్లా అడ్డం చేసి ఉంటాను కూడా 2 రేకులు కొల్లేవు ఆయనకి, ఒక పూరి పాగగొల్లేదు ఆయనకి. అంత పోయింది ప్రియులారా, అంత పోయింది ప్రియులారా. భార్య అంటుంది చచ్చిపోరాదుగా, అయిపోయింది ఈ జీవితం, అయిపోయింది, చచ్చిపోరాదు. అప్పుడు అంటుంది, ఆయన అంటున్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడంటే ఇదిగో తీసుకున్నవాడు మరలా నాకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా నాకు ఇస్తాడు ఆయన, మరలా నాకు ఇస్తాడు. ఎందుకంటే మొదటగా ఇచ్చినవాడు ఆయనే. నారు పోసినవాడు నీరు పోయక, విత్తినది ఒకరు, నీరు పోసినది మరి ఒకడు, కానీ వృద్ధి చేయువాడు దేవుని యందే ఉన్నది. బ్రతికించేవాడు, బలమనిచ్చేవాడు, అది ఎదిగింపు చేసేవాడు, ఫలాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. ఏమండి, అన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత యోబు జీవితంలో కొత్త చిగురింపు కనపడదు. మళ్ళా సుందరమైన అమ్మాయిలు పుట్టారట, చక్కని అమ్మాయిలు పుట్టారట, పోయిన ఆస్తి అంత మరలా తిరిగి వచ్చిందట. ఒకసారి ఆలోచించండి, మనమైతే ఉంటాం అన్ని రోజులు? చెప్పండి. అంత కోల్పోయినా కానీ ఆ నీతి, ఆ భక్తి, ఆ యథార్థత కలిగి మొత్తం పోయినా ఒంటి నిండా కురుపులు పురుగులు, దుర్వాసన, బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కుంటూ మరలా దేవుడిచ్చే అంతవరకు ఉంటావా? ఏమన్నా శాంతంగా చెప్పు. నువ్వు చెప్పమ్మా జయం గారు. ఎన్ని రోజులు ఉంటాం? కనీసం అంత నష్టం జరిగిన తర్వాత, సరే రోజులు కాదు, సరే 24 గంటలు, ఎన్ని గంటలు ఉంటావు చెప్పండి. ఏడుస్తుంటేనే దూషిస్తారు, అన్ని పోతుంటే ఏడుస్తారు, చూసినవా? అప్పుడే తిడతారు. దేవుడు లేడు, ఏమి లేడు కాదు ఇంకా అంటారు, ఉత్తనే అంటున్నారు ఏమి లేడని, ఇంకా తిడతారు వాడు వీడని. ఏమండి, కానీ యోబాట నోటి ద్వారా ఒక్క పాపపు మాట కూడా మాట్లాడలేదట అండి. దేవుని స్తోత్రం చెప్పండి. యోబు భార్య కంటే యోబుకి చాలా ఓపిక ఉందండి, చాలా ఓపిక ఉంది. ఎంత విశ్వాసంతో ఎదురు చూసినట్టండి. ఏమండి, ఇదివరకు మనం ఒక పాడబారిని చూసినామండి, సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పం అన్నక్కడ నాకు చాలా బాధ వేసిందండి. అంటే బాధ అంటే దుఃఖం. ఏమండి, ఏదైనా అనుకూలమైన సమయం రావాలి కదండి. ఏమండి, యేసుప్రభు వారు ఎన్ని రొట్టెలు పంచిపెట్టిండండి? ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు చెప్పండి? అంతే కదండి. ఎంతమందికి? 5,000 మందికి. 4,099 తర్వాత 5,000. ఆ వాడికి ఎంత నిరీక్షణ ఉండాలండి? లైన్లో కూర్చోబెట్టింది కదా. మనమైతే ఎప్పుడో దులుపుకుని పోతాం. ఇంతమందికి పెట్టి మనం దీని, కానీ అంతమందిని కూడా పంక్తులుగా కూర్చోబెట్టి అందరికీ పెట్టంగా మళ్ళీ ఇంకా 12 గంపలు. ఈ మాట చెప్పిన మనకే ఓపిక ఉండదు, ఈ మాట చెబుతున్నా మనకి ఓపిక ఉండదు. శ్రద్ధ ఉండాలి భక్తిలో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చదివిన మాటను ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథంలోని భక్తి కలిగిన వారు కరువైపోయారు. ఏలియా అంటున్నాడు ఒక మాట రాజుల మొదటి గ్రంథంలోని, అయ్యా 400 మంది అటువైపు ఉన్నారు, యెహోవా పక్షం నేను ఒక్కనే ఉన్నానయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియాకు తానెంత ఒంటరి వాడో అర్థమైపోయింది. ప్రియులారా, నువ్వు బాగా ప్రార్థన చేస్తే నువ్వు ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఎంత ప్రార్థన చేస్తావో నువ్వు గుర్తించగలుగుతావు. ప్రియులారా, ఇంట్లో నువ్వు ఒక్కదానివి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే నువ్వెంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నావో నీ ఒక్కదానికి అర్థమైంది. ప్రియులారా, ఇప్పుడు నేను అర్థమైందా? నిజంగా చెప్పండి. మీరందరూ యేసుప్రభు నమ్ముని వాళ్ళే కదా అమ్మా? ప్రతిరోజు పోతారా చర్చికి? అమ్మ నువ్వు పోతావమ్మా? ప్రతి వారం వెళ్తారు కదా? మీరు చెప్పండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చెప్పండి. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసేదాన్ని, నువ్వు గుర్తించగలిగావా?
మా ఇంట్లో నేను ఒక్కదాన్ని భక్తి శ్రద్ధలు కలిగిన దాన్ని నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా? 400 మంది ప్రవక్తలు అటువైపు ఉంటే నేను ఒక్కనే ఉన్నానని ఏలియా మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఇదిగో ఏలియా అంటున్నాడు కదా, ఏలియాకు తాను ఎంత ఒంటరివాడో అర్థమవుతుంది ప్రియులరా. అందరూ ఒకవైపు అయినారు, తాను ఒక్కడే ఒకవైపు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, కాస్త గట్టి చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియులారా, నా పక్షమున ఎవరు లేరు, నా పక్షమున ఎవరు లేరు, నా పక్షమున ఎవరు లేరు, నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిండు దేవుడు. ఒక మాట చెప్పగలుగుతా ప్రియులారా, ఏంటంటే భక్తి లేని వారాట భక్తి కలిగిన వారి మధ్య నిలవలేరాట ప్రియులారా. దేవునికి స్తోత్రం. నీతిమంతుల సభలో పాపులు, భక్తి లేని వారు భక్తి కలిగిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారట. తెలుసండి మాటలు మీకు? ఎప్పుడు దేవుడే దేవుడే అని చెబుతూగా అంటారు కొందరు ప్రియులారా. గమనించండి, దేవుని ఆశీర్వాదం కావాలి అంటే భక్తి శ్రద్ధలు చూపించాలి. శునేమైన గనురాలు భక్తి శ్రద్ధలు చూపించింది కనుకనే 12 చక్కని కుమారుడు ముసలితనములో కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ నిందను దేవుడు తొలగించాడు ప్రియులారా. ఆమె ఎప్పుడూ కూడా అడగలేదు, ఆమె ఎప్పుడూ బలవంతం చేయలేదు, పదే పదే ఏమీ అడగలేదు. దేవునికి తెలుసు ఏది కావాలో, ఏ సమయమున కాలో దేవుడికి తెలుసు. అది సంపూర్ణమైన సంకల్పమే, అది సంపూర్ణమైన సంకల్పమే, అది దేవుని ఉద్దేశమే. భక్తిలో శ్రద్ధ ఉండాలి. యోబు అలిసిపోలే, తెలుసా? యోబు అలిసిపోలే ప్రియులారా. చివరి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం మందు నాతో కూడా ప్రయాసపడిన వారు, నాతో కూడా ప్రయాసపడిన వారు, నాతో కూడా ప్రయాసపడిన వారు. సామెత్ర గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనము. సామెత్ర గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. త్వరగా. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు. చూడండి ప్రియులారా, ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీలు ఎవరు? పౌలు గారితో పాటు ప్రయాసపడిన వారు. ఎవరు ప్రయాసపడతారు? శ్రద్ధ కలిగిన వారు ప్రయాసపడతారు. కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఎవరు శ్రమ పడతారు, ప్రయాసపడతారు? అమ్మా, శ్రద్ధ కలిగిన వాళ్ళే. శ్రద్ధ ఉన్నప్పుడు ఏలుబడి చేస్తారు. కొందరికి శ్రద్ధ ఉండదు, పని ఉండదు, కానీ అనుకోండి ఏలుబడి చేస్తూ ఉంటారు. అట్ట కాదురా, రెట్రా తిక్కలోడా, అటు తిప్పరా, ఇటు తిప్పు బండి పోయి, అట్రా ఇటు తిప్పాలి. వెరీ గుడ్. వాళ్ళాట చిటికని వేలుతో కూడా కదిలేరాట వాళ్ళు ప్రియులారా. బైబిల్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు ఏలుబడి చేస్తారని బైబిల్లో ఉందంటే, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తారు. వారు శ్రద్ధ కలిగి ప్రయాసపడ్డారు ఆ స్త్రీలు గనక. పౌలు గారు అంటున్నాడు కదా, ఇదిగో ఆ స్త్రీల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. అర్థమవుతున్నాయి అండి? అమ్మ, అర్థమవుతుందా? ఆడ రాయబడాలి పేర్లు. నోరు తెరవండి అమ్మా. జీవ గ్రంథములో. తెలుసా, ఈడ బాప్తీసం తీసుకుని రక్షించబడితే పరలోకంలో ఒక పుస్తకం ఉంటుంది, అక్కడ మన పేరు రాయబడిద్దని మీకు తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? తెలియాలి, మీకు తెలియాలి, తెలియాలి ప్రియులారా.
ఇదిగో ఈ స్త్రీలో ముఖ్య లక్షణాలను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంబంధమైన వివేకం ఉంది ఆమెకి. ఏముందండి? పశువులకి వివేకం ఉంటుందా? కుక్కలకు ఉంటుందా? పక్షులకు ఉంటుందా? పురుగులకు ఉంటుందా? కేవలం మానవుడికి మాత్రమే వివేకం ఉంటుంది, అర్థం చేసుకునే మనస్సు ఉంటుంది. అదే వివేకము. ఆత్మ సంబంధమైన వివేకం ఉంది ఈ స్త్రీకి. ప్రియులారా, అర్థమైపోయింది ప్రియులారా? మనకేం కావాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. ఆత్మ సంబంధమైన వివేకం కావాలి ప్రియులారా. నేను ముగిస్తున్నాను. ఇదిగో వాళ్ళ పేర్లు భక్తి కలిగిన స్త్రీల పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి. మరి ఆడ రాయబడాలి మీ పేర్లు చెప్పండి అండి. 50 రూపాయల నోటు మీద రాయమంటారా? తడిసినా జినిగిపోయేది. 100 రూపాయల నోటు మీద రాయమంటారా? బాండ్ పేపర్ మీద చెప్పమ్మా, చెప్పమే. 3 ఎకరాలు నీ పేరు మీద రాయమంటారా? చెప్పండి. ఏం పేరు నీ పేరు? అమ్మా, నోరు తెరవట్లేదు మరి అమ్మ. అంత మంచి పేరు పెట్టుకుని కూడా వస్తుంది. చూద్దామని నీ సంగతి అని. ఒక ఆమందాట అట్లానే వింటుందట, కళ్ళు తెరిచి అట్లానే వింటుందట. ఏమి ఎంత బాగా వింటుందో అని చెప్పేసి వాక్యం అయిపోయింది దాకెనడాట పాస్టర్ గారు దగ్గర పోయి, అమ్మ వందనాలమ్మ అంటే అట్నే చూస్తుందట ఆమె. ఏంటంటే కళ్ళు తెరిచి కూడా నిద్రపోతుందట ఆమె. కళ్ళు తెరిచి కూడా అగో అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు తెలుసా? ఖమ్మం నుంచి హైదరాబాద్ పొద్దాక బస్సులో జర్నీ చేస్తారే వాళ్ళకు పెద్ద మంచాల అవసరం లేదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే బైబిల్ అంటుంది. ఎలీషా ఒకటి అంటున్నాడు కదా, ఇంత శ్రద్ధతో చేస్తుంది, శ్రద్ధతో కూడిన భక్తి చేస్తుంది. ఆమెకేం కావాలి? ఓ స్త్రీలారా, మీకు నిజమైన భక్తి ఉందా? నిజంగా చెప్పండి. దేవుడు అంటే ఎంత ఇష్టం మీకు? యేసయ్య అంటే ఎంత ఇష్టం మీకు? ఆయన అంటే ఎంత ఇష్టం? నిజంగా చెప్పాలి. పొడి పెదాలతో చెప్పబాకండి. ఆయనంటే ఎంత ఇష్టం నిజంగా చెప్పండి. ఇదిగో ఆయనతో తిరిగిన వ్యక్తి 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎవరో తెలుసా? 30 వెండి నాణాలకు ఆశపడిన యోధ. తెలుసా? యేసు ప్రభువుతో తిరిగి చివరికి ఎట్టకేలకు యేసు ప్రభుని అట్టమ్మాలనే చూశాడు. తెలుసా? 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని నమ్మాడు. నాణ్యాలు తీసుకున్నాడు. చివరికి ఉరి పెట్టుకుని, తోమా కూడా ఉన్నాడు. ఆయన కూడా తిరిగాడు 3.5 సంవత్సరాలు. తిరిగి నిజంగా తిరిగి యేసు ప్రభు తిరిగి వీళ్ళు ఏమైతారో కానీ ఉడత ఏదంటే తొండం ముదిరి ఓసరిల్లు అయినట్టు విశ్వాసులు అవుతున్నారు ఏమో కానీ చివరికి వచ్చేసరికి యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సంగతి మర్చిపోయి, లేదు ఆయన గాయములో ఏలు పెడితేనే. మరి ఇంతవరకు ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏమైంది? మరి ఇన్ని రోజులు చర్చికి పోయింది, ఇదంతా ఏమైంది? మరి ఇది శ్రద్ధతో కూడిన భక్తి కాదా? వారం రోజులు పోయిందట. యేసు ప్రభువు మరలా ప్రత్యక్షమై, తోమా నీ చెయ్యి చాచి ఇదిగో నా గాయములో వేలు పెట్టు, నీ వేలు చాచి నా డొక్కలో పెట్టు, గాయము నీ కోసం ఉన్నదేమో అనేసరికి నీ కాళ్ళు పట్టుకున్న ప్రభు నీకు దండం పెడతా, నేను మంచివానుగా నన్ను క్షమించంటే ప్రభు అన్నాడు కదా, అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండు. 3.5 సంవత్సరాలు నీకు బోధించిన తోమా ఏమైపోయింది? నీకు శ్రద్ధ ఉంటే నువ్వు భక్తి కలిగి ఉండేదానివి. నీకు శ్రద్ధ లేకపోతే ఓడ జక్క అంతా పోగేసుకొని కూర్చొని పుట్ల దూకుంటూ కాలం గడుపుతా ఉన్నావు. ప్రియులారా, అలా చేయబాకండి. శ్రద్ధతో కూడిన భక్తి కలిగి ఉండండి. నువ్వు చేసే భక్తిలో శ్రద్ధ ఉండాలి. ఏముండాలమ్మా? ఉండాలదా? చెప్పండి.